మేడారం జాతర మొదలవడంతో భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్ని నడిపిస్తోంది. ప్రత్యేకంగా బస్ షెల్టర్లను ఏర్పాటు చేసి భక్తుల్ని మేడారానికి తరలిస్తున్నారు. ఈసారి 20 లక్షల మంది వనదేవతల దర్శనానికి ప్రయాణించేలా బస్సులు ఏర్పాటు చేశామంటున్న ఆర్టీసీ ఈడీ సల్మాన్ రాజుతో ఈటీవీ ముఖాముఖి. మేడారం జాతరకు పోటెత్తే భక్తజనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ తాత్కాలిక బస్ షెల్టర్లను కూడా ఏర్పాటు చేసి దాదాపు పూర్తి స్థాయిలో 3 కేంద్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తుల్ని ఇక్కడి నుంచి తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ ఇబ్బందులు లేకుండా వన దేవతలను సందర్శించుకొని మొక్కులు తీర్చుకొని మళ్ళీ తమ స్వస్థలాలకు తిరుగు పయనమయ్యేలా ఎక్కడ భక్త జనానికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం హైగ్రీవాచారి మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సు షెల్టర్లో మనం ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ ఈడీ సల్మాన్ రాజు గారు ఉన్నారు. ఇది మేడారానికి సంబంధించి ప్రత్యేకంగా సార్ ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఆర్టీసీ పరంగా మొత్తం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? టీజీఎస్ ఆర్టీసీ నుంచి మేము విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సంవత్సరం మొత్తము మేము 4000 బస్సులని ప్లాన్ చేయడం జరిగింది. మొత్తము 51 ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్స్ నుంచి భక్తులు మేడారంకి వస్తారు. వరంగల్ రీజియన్ నుంచి, వరంగల్ సిటీ నుంచి, తర్వాత వరంగల్ రూరల్, జనగాం, నర్సంపేట, మహబాద్, పరకాల, తొర్రూరు, సో ఈ అన్ని పాయింట్ల నుంచి మొత్తము 51 పాయింట్స్ ఉన్నాయి. ఆ 51 పాయింట్స్ నుంచి మేడారంకు భక్తులు వస్తారు. సో కాబట్టి అన్ని పాయింట్లల్లో మేము పోయిన సంవత్సరం నుంచి స్టాటిస్టిక్స్ ఏ విధంగా అయితే ఉందో ఆ స్టాటిస్టిక్స్ తీసుకొని ప్రయాణికుల ట్రెండ్ని బట్టి సో వాళ్ళందరికీ బస్సెస్ మేము అడిక్వేట్గా సరిపోయినన్ని బస్సెస్ ముందుగానే ప్లాన్ చేసి మా యొక్క అన్ని పాయింట్లల్లో మా సిబ్బంది, మా యొక్క ఆఫీసర్సు అందరు కూడా ఉండి మరి భక్తుల సేవకి బస్సులు రవాణా సౌకర్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా మరి ఆర్టీసీ తరపు నుంచి అన్ని ఏర్పాట్లు మేము చేయడం జరిగింది. ప్రధానంగా సార్ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి కూడా భక్తజనం పెద్ద ఎత్తున తరలి వస్తారు. దానికి కేంద్రంగా వరంగల్, హన్మకొండ ప్రాంతాలకు చేరుకుంటారు. ఇక్కడి నుంచి మొత్తం ఎన్ని పాయింట్లు పెట్టారు? ఇక్కడి నుంచి భక్తులను తరలించేందుకు ఎన్ని బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు? ఏ ప్రాంతాల్లో ఆ బస్ షెల్టర్స్ పెట్టారు? ఇక్కడ మనకు ట్రైన్ కనెక్షన్ అనేది ఇక్కడ కాజీపేట జంక్షన్ కాబట్టి కాజీపేట వరంగల్కి ఎక్కువ మంది ట్రైన్లో వచ్చి కూడా మరి ఇక్కడ వరంగల్ సిటీలో దిగి ఇక్కడి నుంచి మేడారంకి వెళ్తారు. సో వాళ్ళ కోసం మెయిన్గా వరంగల్ ట్రై సిటీలో హైగ్రీవాచారి గ్రౌండ్స్ ఒకటి, తర్వాత కాజీపేట రైల్వే స్టేషన్ దగ్గర అక్కడ రైల్వే స్టేడియంలో ఒక పాయింట్ ఆపరేట్ చేస్తున్నాము. తర్వాత వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర వరంగల్ బస్ స్టేషన్ నుంచి కూడా మరి ప్రత్యేకమైనటువంటి బస్సులను మేము ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం ఇక్కడ ఈ 3 పాయింట్లు మరి వరంగల్ సిటీ నుంచి నడుస్తాయి. కాబట్టి ఇక్కడ పోయిన సంవత్సరము ఏ విధంగా అయితే మరి పబ్లిక్ వచ్చారో సో ఈ విధంగా ఈసారి కూడా అదే విధంగా పబ్లిక్ వస్తారనే ఉద్దేశంతో మేము ఈ 3 పాయింట్ల నుంచి బస్సెస్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ప్రతి పాయింట్లో కూడా మరి 250 నుంచి 300 బస్సుల వరకు మేము ప్లాన్ చేసి బస్సెస్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. సో కొన్ని స్పెషల్ ట్రైన్లు కూడా వస్తాయి కాబట్టి స్పెషల్ ట్రైన్ల కోసము వచ్చినటువంటి పబ్లిక్ని కూడా మేము క్లియర్ చేయడానికి ఈ ట్రై సిటీ నుంచి వి హావ్ మేడ్ ఆల్ అరేంజ్మెంట్స్ టు క్లియర్ ద ట్రాఫిక్. సార్ అక్కడ మేడారం దగ్గర లక్షలాది మంది భక్తులు ఉంటారు, అక్కడ ఎక్కువ మంది భక్తులు తిరుగుతుంటారు కదా, అక్కడ పికప్ పాయింట్ ఎట్లా పెట్టుకున్నారు? అక్కడున్న భక్తులకు పలానా చోట బస్సు ఆగింది అక్కడి నుంచి పికప్ చేసుకుంటారన్న సమాచారం వాళ్ళకి ఎట్లా ఇస్తారు? టెంపరీ బస్ స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. 50 ఎకరాల స్థలంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి సో ఆ బస్ స్టేషన్కి వాళ్ళు అక్కడ క్యూ బూతులు, ఆ క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తము 51 కేంద్రాల నుంచి మరి ప్రయాణికులు వస్తారు కాబట్టి అదే 51 పాయింట్లు మరి మొత్తం అక్కడ క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏ పాయింట్ నుంచి అయితే వస్తారో ఆ పాయింట్కి వెళ్ళడానికి అక్కడ సపరేట్గా వారి కోసము క్యూ లైన్ ఉంటుంది. అక్కడ వాళ్ళకి బస్సెస్ ఉంటాయి. ఆ బస్సెస్లో వాళ్ళు బస్ ఎక్కి వాళ్ళు రిటర్న్ జర్నీ చేయొచ్చు. టెంపరీ బస్ స్టాండ్లలో సార్ పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు కదా, ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ముఖ్యంగా తాగునీరు కావచ్చు, అదేవిధంగా శానిటేషన్ ఇబ్బంది లేకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇంకా చిన్నపిల్లలు పెద్ద ఎత్తున వస్తున్నారు, విచారణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు కదా, వాటి ఉద్దేశమే? వారికి మరి తాగునీటి సౌకర్యము మేము అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత క్యూ లైన్లు అరేంజ్ చేయడం జరిగింది, అనౌన్స్మెంట్ అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత చిన్నపిల్లలు
విస్తృతంగా మరి అన్ని పాయింట్ల నుంచి కూడా ఈసారి పోలీసు వారి యొక్క సహకారంతో పోలీసు వారు మరి వాళ్ళ సిస్టంలో ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని చిన్నపిల్లలు 10 ఏళ్ళ లోపు నుంచి వచ్చినటువంటి వాళ్ళు చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకు ట్యాగ్ వేయడం జరుగుతుంది. ఆ ట్యాగ్ మీద ఒక QR కోడ్ ఇస్తారు. ఆ QR కోడ్ మనము ట్యాగ్ స్కాన్ చేసినప్పుడు దాంట్లో అడ్రస్ కూడా సిస్టంలో కనబడుతుంది కాబట్టి సో ఆ ట్యాగ్ను మనము అన్ని పాయింట్లలో కూడా చిన్నపిల్లలకి ఇప్పుడు ట్యాగులు వేయించడం జరుగుతూ ఉంది. అది పోలీసు వారి సహకారంతో, అది కూడా మేము పోలీస్ సహకారంతో, అది చిన్నపిల్లలకు కూడా ఎలాగ ఇబ్బంది లేకుండా ఎక్కడన్నా మిస్ అయినప్పుడు ఆ ట్యాగ్ తోటి వాళ్ళని గుర్తుపట్టి వాళ్ళ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పడానికి ఉపయోగపడేటువంటి సౌకర్యం కూడా మా బస్ స్టాండ్లలో ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ ఒక అంశం ముఖ్యమైనది, అదేవిధంగా భద్రత కూడా, ప్రయాణికుల భద్రత చాలా ఇంపార్టెంట్ అంశం. ఈ విషయంలో పోలీసుతో అదేవిధంగా ట్రాఫిక్ పోలీసుతో ఎటువంటి కోఆర్డినేషన్తో ఎటువంటి సమన్వయంతో ఉన్నారు? మరి పోలీసు వాళ్ళు కూడా మాకు టోటల్గా సహకారం చేయడానికి మేడారం క్యాంపులో కానీ తర్వాత ఈ లైన్స్ మొత్తం హన్మకొండ నుంచి కూడా ఆ రూట్ మీద ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా మరి వాళ్ళ యొక్క సహకారము, ఎట్టి పరిస్థితులు కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా మరి ఆర్టీసీ బస్సు డ్రైవర్లు కూడా మేము ప్రత్యేకమైనటువంటి సూచనలు ఇచ్చుకుంటూ మరి జామ్ లేకుండా మరి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేసేటువంటి సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ప్రయాణికులు కూడా జనరేటింగ్ పాయింట్లో ఎక్కినప్పుడే అన్ని వారికి కావాల్సినటువంటి ఆ అవసరాలన్నీ తీర్చుకొని మరి బస్సు ఎక్కి డైరెక్ట్గా మేడారం వెళ్ళాలా. మధ్యన బస్సులు ఆపించుకోకుండా మరి వాళ్ళు కూడా మాతో సహకరించాలని మేము కోరుతున్నాం. జాతరకు దాదాపు 15-16 లక్షల మందిని తరలించి వాళ్ళందరికీ వనదేవతల దర్శనం కూడా చేయించింది ఆర్టీసీ. ఈసారి ఎంత టార్గెట్ పెట్టుకున్నారు? అందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నట్టే. ఈసారి మేము మరి మహాలక్ష్మి ఆర్టీసీ బస్సుల్లో ఉంది కాబట్టి ఇంకా ప్రయాణికులు ఎక్కువ వస్తారన్న ఉద్దేశంతో ఈసారి 20 లక్షల మంది ప్రయాణికులను మేము అంచనా వేసుకోవడం జరిగింది. ఆ 20 లక్షల మందికి సరిపోను బస్సెస్ కూడా పెంచి ఒక 4000 బస్సులు మేము సిద్ధంగా ఉంచడం జరిగింది. ఇది దాదాపు ఈ సంవత్సరం 20 లక్షల మంది భక్తులకు మేడారం జాతరకు తరలించే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈడీ సాల్మన్ రావు చెప్తున్నారు. ప్రస్తుతం హైగ్రీవాచారి మైదానంలో ఏర్పాటు చేసిన ఈ తాత్కాలిక బస్టాండ్కు సంబంధించి పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో వాళ్ళందరినీ కూడా మేడారం మహాజాతరకు తరలిస్తున్నారు. ఒక సందడి వాతావరణం వరంగల్ నగరంలో చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా కూడా మేడారంకు వెళ్లే భక్తులతో మొత్తం ఈ వరంగల్ నగరం అంతా కూడా, పట్టణం అంతా కూడా కిక్కిరిసిపోతుంది. భక్తులకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా మేడారం వనదేవతలను సందర్శించుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యే వరకు ఆర్టీసీ తమ సేవల్ని అందిస్తుందని చెప్పి ఆర్టీసీ ఈడీ సాల్మన్ రావు చెప్తున్నారు. కెమెరామెన్ చందుతో లింగయ్య, ఈటీవీ వరంగల్.